అమ్మా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను నా వెడ్నెస్డే ఈవినింగ్ టు నైట్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్వీట్ ఐటెం చూపించబోతున్నానండి. ఇది వచ్చి స్వీట్ బోండా. అంటే టేస్ట్ వచ్చి సేమ్ గులాబ్ జామున్ లాగే ఉంటుంది, కానీ గులాబ్ జామున్ కాదు. సింపుల్ గా మనకి ఎవరైనా ఇంటికి సడన్ గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా, లేదా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఈ సింపుల్ స్వీట్ బోండాని ఏ రకంగా చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులో 1 కప్ మైదా వేసుకోవాలి. నేను కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాను. అలాగే నేను కొంచెం సాల్ట్ వేసుకుంటానండి, ఎందుకంటే ఏదన్నా స్వీట్స్ చేసే దాంట్లో కొంచెం 1 పించ్ సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఒక 1/2 కప్ కర్డ్ తీసుకున్నానండి. ఈ కర్డ్ని కూడా కొంచెంగా మనము వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకున్నామంటే అనుకైపోతుంది, కాబట్టి మనం కొంచెంగా వేసుకొని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు నేను దీన్ని పక్కకు పెట్టేస్తాను. ఇప్పుడు మనం షుగర్ సిరప్ చేసుకోవాలి, షుగర్ పాకం చేసుకోవాలి. నేను 1 కప్ షుగర్ వేసుకున్నాను. ఇంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాను. దీన్ని మనం గులాబ్ జామ్కి ఏ రకంగా పాకం చేస్తామో సేమ్ అలాగనే మనం పాకంగా చేసుకోవాలి. మరి తీగ పాకం ఇదంతా అవసరం లేదండి. మనం గులాబ్ జాములకి చేస్తాం కదా, సేమ్ అలా చేస్తే సరిపోతుంది. నేను ఇందులో కొంచెం ఇలాచి వేసుకున్నాను. చూడండి, పాకం కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం బోండాల్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న సైజ్గా వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం ఆల్రెడీ బేకింగ్ సోడా వేసాం కదా, కాబట్టి మనం కొంచెం పెద్ద సైజు వేసామంటే అవి ఇంకా పెద్ద సైజులోకి అయిపోతుంది. కాబట్టి కొంచెం చిన్న సైజు వేస్తే సరిపోతుంది. ఈ రకంగా మొత్తం అన్నీ వేసుకోవాలి. ఇవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ అయితే అంత ఎక్కువగా అయితే ఏం పీలవదండి. ఇది వచ్చి ఓన్లీ మైదా పిండితోనే టేస్ట్ బాగుంటుంది, గోధుమ పిండితో అయితే అంత టేస్ట్ ఉండదు. నేను ఒకసారి ట్రై చేశాను, నాకు అంతగా అయితే ఏం అనిపించలేదు. ఇది వచ్చి ఓన్లీ మైదా పిండికే బాగుంటుంది. ఇది ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక సైడ్ కూడా తిప్పి మొత్తం అన్ని వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి టైం కూడా ఎక్కువ పట్టదండి, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన వాటిని తీసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి, అందులో వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయినా మనం షుగర్ సిరప్లో ఉంచుకోవాలి. అప్పుడే మనకి మొత్తం కూడా ఆ జ్యూస్ అనేది మొత్తం కూడా బోండాల్లోకి వెళ్తుంది. ఇది కొంచెం సాఫ్ట్గా కూడా అవుతుంది. టేస్ట్ అనేది అప్పుడే బాగుంటుందండి, మనకి జ్యూసీగా ఉంటుంది. మీరు వేసిన వెంటనే తినేదానికంటే ఒక 10-15 మినిట్స్ తర్వాత తింటేనే టేస్ట్ అనేది బాగుంటుంది.
స్వీట్ బోండా రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంటే సేమ్ మనకి గులాబ్ జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే అనిపిస్తుంది మీకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్ లో నేను మీకు ఒక కర్ణాటక రెసిపీని చూపించబోతున్నానండి. ఇది వచ్చి కర్ణాటకలో చాలా ఫేమస్. దీన్ని కారబాత్ అంటారు. అంటే మనం ఉప్మా ఎలా చేస్తామో కొంచెం ప్రొసీజర్ వచ్చి కొంచెం ఉప్మాలాగే ఉంటుంది, కానీ ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని యాడ్ చేస్తాము. దీన్ని కారబాత్ అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్ రెసిపీ అండి ఇది. ఈ రోజు నేను డిన్నర్ లో ఈ కారబాత్ చేస్తున్నాను. ఇది కొంచెం హెల్దీగా చేసుకోవచ్చు మనం, ఎందుకంటే ఉప్మా రవ్వకు బదులు మనం గోధుమ రవ్వ ఇవి యూజ్ చేసి ఇంకా హెల్దీగా చేసుకోవచ్చు. ఈ రోజు నేను ఈ కారబాత్ ని ఏ రకంగా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ముందుగా మనం గోధుమ రవ్వని ఫ్రై చేసుకోవాలండి. నేను 1.5 కప్ గోధుమ రవ్వ తీసుకున్నాను. ఈ గోధుమ రవ్వలో సన్నగా ఉండేది దొరుకుతుంది, లావుగా ఉండేది దొరుకుతుంది. కాకపోతే ఈ కారబాత్కి వచ్చి సన్నగా ఉండే గోధుమ రవ్వతో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 1.5 కప్ తీసుకున్నానండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే నేను ఒక 5 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 3 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఆ ఆనియన్స్ వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ బఠానీ వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీ దొరకకపోతే స్వీట్ కార్న్ ఉన్నా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ వేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఇవి మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 3 స్పూన్స్ వాంగీబాత్ పౌడర్ వేస్తున్నాను. ఈ వాంగీబాత్ పౌడర్ రెసిపీ వచ్చి నా ప్లేలిస్ట్లో స్పైస్ పౌడర్స్లో ఉంటుంది. మీరు ఒకసారి ఆ వీడియోని చూసి మీరు ఈ పౌడర్ని చేసి పెట్టుకున్నారంటే చాలా కర్రీస్లోకి కానీ ఇలా టిఫిన్ ఐటమ్స్లోకి చాలా వాటిలో మనం యాడ్ చేసుకోవచ్చు ఈ పౌడర్ని. నేను మొత్తం అదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక టొమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటో వచ్చి బాగా మగ్గిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం షుగర్ వేసుకోవాలండి. ఈ కారబాత్లో షుగర్ వేస్తేనే బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోకండి. జస్ట్ ఒక స్మాల్ స్పూన్తో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదండి, ఆ గోధుమ రవ్వని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ మసాలా అనేది మొత్తం కూడా రవ్వకు పట్టేటట్లుగా మనం మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ పక్కన వాటర్ని కూడా మరిగించి పెట్టుకున్నాను. నేను 1 కప్ గోధుమ రవ్వకి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వచ్చి బాగా మరగాలండి.
ఇప్పుడు ఈ బాయిల్డ్ వాటర్ని వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అది ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ మనకి మొత్తం కరాబాత్ అయిపోయిన తర్వాత సాల్ట్ సరిపోకపోయి అప్పుడు మిక్స్ చేసామంటే మనకి సరిగా మిక్స్ అవ్వదు. ఇలా వాటర్ వేసిన తర్వాతనే చెక్ చేసుకొని మనం సాల్ట్ సరిపోకపోతే మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ రకంగా బబుల్స్ వస్తుంది కదా, ఆ టైంలో మనం మూత పెట్టేసేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. గోధుమ రవ్వది కాబట్టి కొంచెం టైం పడుతుంది. మధ్యలో ఒకసారి మూత తీసేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగు అంటుతుంది కాబట్టి మనం ఒకసారి మిక్స్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నేను మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటాను. చూడండి మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. అందులో ఉండే వాటర్ మొత్తం కూడా ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 స్పూన్స్ పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి తురుము వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది బెంగళూరులో చాలా ఫేమస్ అండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి ఎక్కువగా తీసుకుంటారు దీన్ని. మనం దీన్ని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టి ఇవ్వచ్చు, ఎందుకంటే గోధుమ రవ్వ వచ్చి హెల్త్కి చాలా మంచిది కదా. హెల్తీ రెసిపీ ఇది. నేను చివరిగా ఇందులో కొంచెం గీ వేసుకుంటున్నాను. గీ వేసామంటే టేస్ట్ బాగుంటుంది. కారాబాత్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ రోజు నా వ్లాగ్ ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా నా వీడియోని చూస్తున్న వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.